ఓవైపు సర్పంచ్ల పంచాయతీ, ఎంపీటీసీలు జెడ్పీటీసీల పంచాయతీ, మరోవైపు వీళ్ళతో పాటు కొంతమంది కాంట్రాక్టర్లు ఉన్నారు కదా, ఇప్పుడు రోడ్లు వేయించినటువంటి వాళ్ళు, స్కూళ్ళు కట్టిన వాళ్ళు, కాలేజీలు కట్టిన వాళ్ళు, వాళ్ళ పంచాయతీలు కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళకు కూడా కాంట్రాక్టులు కావాలి కదా, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలి కదా. బట్టి విక్రమార్క దగ్గరికి పోతే బట్టన 10% కమిషన్ అడిగిండని చెప్పి కొంతమంది కాంట్రాక్టులు చెప్పిన మాట అసెంబ్లీలో కూడా నడిచింది చర్చ. అది నిజమో కాదో మనకు తెలియదు, కానీ కొంత వినబడినటువంటి వ్యవహారం కదా. కాబట్టి ఆల్మోస్ట్ కాంట్రాక్టర్లు మండిపడుతున్నారు. కాంట్రాక్టర్లు ఏం చేయాలో అర్థమైతలేదు. కాంట్రాక్టర్లు కూడా బంధుకు పిలుపునిచ్చే కార్యక్రమం చేయబోతున్నట్ట. మొన్న మేము హాస్పిటల్ బంద్ చేస్తున్నాం, మేము మొత్తం ప్రైవేట్ కాలేజీలు బంద్ చేస్తాం, ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం కంప్లీట్ కాకపోతే మేము నడవనీయమంటే వాళ్ళు బంద్ చేస్తే 600 కోట్లు రిలీజ్ చేశారు. అంటే మన తెలంగాణలో ఏదైనా ఒకటి బంద్ అయితే తప్ప పైసలు వెళ్తలేవు ప్రభుత్వం దగ్గర. కాబట్టి మేము కూడా సర్పంచ్ ఎన్నికలు బంద్ చేపిస్తాం, సర్పంచ్ ఎలక్షన్స్ బంద్, సర్పంచ్ ఎన్నికలు మేము నడవనీయం అని చెప్పి ఇప్పుడు ఎవరైతే సర్పంచ్లు పాతోళ్ళు ఉన్నారో వాళ్ళందరూ తిరుగుబాటు చేసే కార్యక్రమం చేస్తారు.